హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయమే గూగుల్ పే, ఫోన్‌పే ఇటువంటి యూపీఐ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మనం కరెంటు బిల్లుని కట్టలేమని చెప్పి చాలామందికి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కరెంటు బిల్ ఎట్లా కట్టాలి? కరెంట్ ఆఫీస్‌కి వెళ్ళాలా? లేపోతే ఏదన్నా సచివాలయానికి వెళ్ళాలా? మీ సేవకు వెళ్ళాలా? అనుకుంటుంటారు. అట్లా ఏం కాదు. ఇంట్లోనే కూర్చొని మనం కరెంటు బిల్లుని చాలా సులభంగా కట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటిదాకా మీరు కట్టిన బిల్లులు, ఏ నెల ఎంత కరెంటు బిల్లొచ్చింది అన్న విషయాన్ని కూడా మనం చాలా క్షుణ్ణంగా ఇందులో చూసుకోవచ్చు. సో, ఏ విధంగా మనం కట్టాలి? ఏ విధంగా మనం కరెంట్ బిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఉపయోగపడే వీడియో. మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్‌గా, సపోర్టివ్‌గా ఉంటుంది. సో, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసుకొని, ప్లే స్టోర్‌లో సెర్చ్ బార్‌లో డీసీఎల్ అని టైప్ చేస్తే గనక ఇక్కడ ఒక యాప్ రావటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చిన ఈ యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. చాలా చిన్న యాప్. దాదాపు 3-4 జీబీ మాత్రమే ఉంటుంది. చాలా తొందరగా డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, చూడండి, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఎటువంటి పర్మిషన్స్ అడగదు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా మనకి హోమ్ పేజ్ అయితే సెంట్రల్ పవర్ అని చెప్పి ఇట్లా ఒక హోమ్ పేజ్ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఒకసారి లాగిన్ అయితే గనక ఇక్కడ మన ఫోను నంబరు ప్లస్ పాస్‌వర్డ్ ఏస్తే గనక లాగిన్ అయిపోతాం. లేపోతే గనక ఇక్కడ సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. సైన్ అప్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా చాలా చిన్న ప్రాసెస్. సో, ఇప్పుడు మనం ఒకసారి సైన్ అప్ కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే గనక ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి. సో, చూడండి, సైన్ అప్ అంటే గనక ఇక్కడ సింపుల్‌గా మీ పేరు, అంటే ఒరిజినల్ పేరా, ఆధార్ పేరా ఏం కాదు, మీ ఇష్టం, ఏదో ఒక పేరు రాసుకొని, ఆ తర్వాత ఇక్కడ మీ ఫోను నంబర్ మాత్రం ఇంపార్టెంట్. ఫోను నంబర్ రాసుకోండి. ఆ తర్వాత పాస్వర్డ్ మీకు గుర్తుండేలాగా పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ఆ పాస్వర్డ్‌ని రీకన్ఫర్మ్ చేసుకొని సేవ్ అనండి. సింపుల్‌గా మీ అకౌంట్ అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఫోను నంబరు, తర్వాత ఇక్కడ లాగిన్ ఐడీ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తే గనక యాప్‌లోకి మనం సింపుల్‌గా ఎంటర్ అయిపోయాం చూడండి. చాలా చాలా సింపుల్. ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇందులో మనకి బిల్ పే అని కనిపిస్తుంది చూడండి. దాన్ని ట్యాప్ చేస్తే గనక మనం బిల్ అనేది పే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీ కరెంట్ బిల్ తీసుకొని అందులో సర్వీస్ నంబర్ ఉంటుంది. 13 అంకెల సర్వీస్ నంబర్‌ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటే బిల్ అయితే మనకి క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు బిల్ ఇక్కడ కట్టడమే కాకుండా ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా చూసుకోవచ్చు. లాస్ట్ మంత్ ఎంతొచ్చింది, జనవరిలో ఎంతొచ్చింది, అట్లాగా మనం స్క్రోల్ చేసుకుంటుంటే హిస్టరీ కూడా వచ్చిద్దనమాట. చాలా సింపుల్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేసుకొని ఏం కావాలో అయి చూసుకుంటూ ఉండొచ్చనమాట. సో, ఇక్కడ ఈ యాప్‌లో ఉన్న ఇంకా మంచి గుణం ఏంటంటే, మన కరెంట్ బిల్లే కాకుండా వేరే కరెంట్ బిల్ కూడా కట్టొచ్చు. జస్ట్ ఇక్కడ వేరే వాళ్ళ నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేసి రిజిస్టర్ అంటే సేవ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ నాకు సంబంధించిన బిల్‌ని సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ బిల్ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ దాన్ని ట్యాప్ చేస్తే గనుక నేను రిజిస్టర్ చేసుకున్న, సేవ్ చేసుకున్న కరెంట్ బిల్ ఓపెన్ అవుతుంది. దాన్ని ట్యాప్ చేస్తే గనక ఈ నెల నా కరెంట్ బిల్ ఎంతొచ్చింది అన్న విషయాన్ని మొత్తం ఎన్ని యూనిట్లు కాలినాయి అన్నీ కూడా ఇక్కడ వివరంగా చూపిస్తుందనమాట. పక్కన పేమెంట్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని ట్యాప్ చేసుకుంటే గనక ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. మధ్యలో ఉన్న యూపీఐని నేను ఎంచుకున్నాను. అప్పుడు మనకిక్కడ బిల్ వివరాలు ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వటం జరిగింది. దీన్ని స్క్రీన్‌షాట్ తీస్తే గనుక ఈ స్క్రీన్‌షాట్ మన గ్యాలరీలోకి వెళ్తుంది. ఈ గ్యాలరీలోకి వెళ్ళిన ఈ క్యూఆర్ కోడ్‌ని మనం ఉపయోగించి ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ దేని ద్వారాైనా మనం కట్టుకోవచ్చు. చేయాల్సిందల్లా ఏ యాప్ ద్వారా మనం కడదాం అనుకుంటున్నామో ఈ యాప్‌ని మినిమైజ్ చేసి ఆ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఫోన్‌పే ద్వారా మీకు డెమో చూపించబోతున్నాను. ఫోన్‌పే నేను ఓపెన్ చేసుకున్నాను. ఫోన్‌పే ఓపెన్ చేసుకున్న తర్వాత పైన స్కాన్ చేసే ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయింది. చిన్న డబ్బాలా కనిపిస్తుంది చూడండి కిందక్కడ. దాన్ని ట్యాప్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అయింది. గ్యాలరీలో ఉన్న స్క్రీన్‌షాట్‌ని నేను ఓకే చేస్తే ఇట్లా కరెంట్ బిల్ ఎంత కట్టాలో వచ్చింది. సింపుల్‌గా ఇక్కడ పే అన్న ఆప్షన్ ఓకే చేస్తే పే చేసేయొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్‌గా ఇక్కడ క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి కరెంట్ బిల్లు ఒక్క నిమిషంలోనే కట్టేయొచ్చనమాట. లేదు వేరే విధంగా మనం ట్రై చేయాలి, ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో, మళ్ళీ పేమెంట్ అన్న ఆప్షన్‌కి రావాలి బ్యాక్‌కొచ్చి. వచ్చిన తర్వాత అదర్ ఆప్షన్స్‌ని మనం ఎంచుకుంటే గనక ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, తర్వాత మొబైల్ బ్యాంకింగు, యూపీఐ, తర్వాత ఇంకా చాలా ఉంది. జీపే కూడా ఇచ్చాడు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ద్వారా మనం ఈ చిన్న యాప్‌ను ఉపయోగించి చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొని కట్టుకోవచ్చనమాట. అయితే అన్ని ఏరియాలకు ఒకే యాప్ పనిచేయదు. చూడండి, ఇప్పుడు మనం చూసింది కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరుకు సంబంధించిన యాప్ అనమాట. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఏపీసీపీడీపీసీఎల్ అని చెప్తే ఈ యాప్ వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం అట్లా ఉంటే గనక ఏపీఈ
పీడీసీఎల్ అన్న యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అదే కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఉంటే గనక ఏపీఎస్‌పీడీసీఎల్ అన్న యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పైన నేను చూపించిన విధంగా మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన యాప్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొని డౌన్‌లోడ్ చేసుకొని ఒక్క నిమిషంలో మీరు కరెంట్ బిల్‌ని పే చేసుకోవచ్చు. లేదు వద్దు అంటే గనక మీరు క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి ఇక్కడ నేను చూపించిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్‌లో కూడా కట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఈ చిన్న యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీ కరెంట్ బిల్ హిస్టరీని చూసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ బిల్ ఎంతొచ్చిందో చూసుకోవచ్చు. అలా చాలా మల్టీపర్పస్‌గా ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. పెద్ద స్పేస్ కూడా తీసుకోదు. చాలా చిన్న స్పేసు. 2-3 జీబీ మాత్రమే ఉంటుంది. సో, ఈ విధంగా మీరు చాలా సింపుల్‌గా కరెంట్ బిల్‌ని కట్టుకోవచ్చు. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఏ మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న ప్రొసీజర్ మాత్రం సేమ్ ఇట్లాగే ఉంటుంది. యాప్ మాత్రం వేరుంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.